హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సారీ అండి వీడియో కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా! నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది. నేను కొంచెం హాస్పిటల్ అని అక్కడికని చేస్తా ఉన్నాను. దానివల్ల కొంచెం వీడియో కొంచెం లేట్ అవుతున్నాయండి. తప్పుగా అనుకోకండి. మీరు 2024 కంటే 2025లో ఇంకా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని దండం పెట్టుకుంటున్నానండి. మీరు కూడా నా ఛానెల్ గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా సపోర్ట్ చేయండి. నా ఛానెల్ చూడండి. చూసి నాకు లైక్ చేసి నా వీడియో కింద కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. మీ మీ కుటుంబం అందరూ 25లో ఇంకా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం అంటే ఒకేలాగా ఉండకుండా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం కదండీ! మీరే నిర్ణయాలు తీసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పోయిన సంవత్సరంలో 24లో నాకేమంటే కొంచెం లాంగ్ అంటే ఎక్కువ ఎక్స్‌పెన్స్ ఎక్కువ చేసేసానేమో అని ఒక మనసులో నాకు ఒక చిన్న గిల్టీనెస్ ఉంది. ఎందుకంటే ఎక్కువ జర్నీలు చేసింది గాని, లేకపోతే పిల్లల విషయాల్లో గాని, లేకపోతే నా పర్సనల్ సెలవుస్ ఖర్చు పెట్టడం గాని, కొంచెం ఎక్కువ మనీ వేస్ట్ చేశానేమో అని నేను ఫీల్ అవుతానండి. దానివల్ల ఈ సంవత్సరంలో అలా లేకుండా ప్రతి ఒక్క రూపాయిని ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకోవాలనేసి ఈ సంవత్సరం రెజల్యూషన్ తీసుకున్నాను నేను. నేను తీసుకున్న ఈ రెజల్యూషన్ మీకు నచ్చినట్టుగుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది డబ్బనేది చాలా అందరికి చాలా ఇంపార్టెంట్ అండి డబ్బు. ఎందుకంటే మనీ లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం అనమాట. మనీ మోస్ట్ ఇంపార్టబుల్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే మనం చేసే ఒక్కొక్క పనికి, ఒక్కొక్క రూపాయికి చాలా విలువ ఉండాలండి. నేనంటే అంటే ఓవర్ సెలవు ఏం చేయలేదండి. కానీ నేనేసుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఒక ఆహ్, 10% 15% ఎక్కువైపోయిందని అనుకుంటున్నానండి. ఈ సంవత్సరం ఏంటంటే బడ్జెట్ చూసుకొని ఖర్చు పెట్టుకోవాలనేసి ఒక కొత్త థాట్‌తో వచ్చా అనుకుంటున్నానండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మీరేమి రిలేషన్ తీసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారండి నాకు. "అక్క కాలేమైందని" ఒకాయన కాలు కోసం అడిగారండి. కాలు ఓకేనండి. పర్వాలేదు నొప్పంతా తగ్గింది. కానీ ఇంక కొంచెం కట్టు ఉన్నదండి. కట్టు ఇంకా రిమూవ్ చేయలేదు. చేసి ఒకసారి ఎక్స్‌రే తీస్తే తెలుస్తది. ఏం రిపోర్ట్ అని తెలీదింకా. ఎళ్ళాలండి. ఫ్రైడే గాని, సాటర్‌డే గాని రమ్మన్నారు వెళ్ళాలి. ఈ 24లో నాకు కొంచెం ఆహ్, కాలుకి దెబ్బ తగిలేది. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఇయర్స్‌లో నాకు. బట్ 24 నాకు క్లిక్ అంటే తొందరగా అయిపోయిందనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు జనవరి వచ్చింది, ఎప్పుడు ఎళ్ళింది, ఎప్పుడు మనకింత అంటే ఫాస్ట్‌గా రోజులయిపోయాయండి. కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళిపోయిందండి సంవత్సరం. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయినట్టుగుంది ఈ సంవత్సరం నాకు. మీలో ఎంతమందికి అది అలాగుందనేసి కొంచెం కామెంట్ చేయండి. బట్ హోప్‌ఫుల్లీ ఈ 2025లో అందరూ సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోలు కొంచెం చెప్తాను కదండీ! వీడియోలు కొంచెం లేట్‌గా వస్తాయి. బట్ యూట్యూబ్ అంతా నేను వదలనండి. యూట్యూబ్ కంటిన్యూ చేస్తాను. కొంచెం నా హెల్త్ అప్‌సెట్ అయింది వల్ల కొంచెం వీడియోస్ లేట్‌గా వస్తున్నాయి. నెక్స్ట్ నేను షార్ట్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. షార్ట్స్ మీకు చూడాలనిపిస్తే దీపమ్మ డాక్టర్‌ని టైప్ చేస్తే మీకు కనిపిస్తాయి. లింక్ కూడా ఉందండి. షార్ట్స్ కింద అది టచ్ చేస్తారని ఆ ఛానెల్ ఎవరైనా చూసి నా వీడియోలు నచ్చినట్టుగుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. తరువాత ఈ సంవత్సరం 25లో నేను 3 డిసిషన్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒకటి ఫ్యామిలీ టైమ్ అండి. నేను వర్క్ టైమ్‌లో వర్క్ చూసుకొని, వర్క్ లేనప్పుడు ఫుల్ టైమ్ ఫ్యామిలీకి ఇచ్చేయాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మోస్ట్ ల్యాప్‌టాప్, మొబైల్ టీవీ అనేసి చాలా మంది టీవీకి అడిక్ట్ అయిపోతున్నారండి. నేనేం చెప్తానంటే మండే టు ఫ్రైడే వర్కు, స్కూలు వాళ్ళ పనులు చేసుకొని, సాటర్‌డే, సండే ఫుల్ నో సెల్, నో టీవీ. ఓన్లీ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ అంటే కుకింగ్ చేసేది, బయటికెళ్ళేది, పిల్లల్ని చూసుకొని ఇలాగే ఈ ఈ సంవత్సరంలో ఈ రోజు నుండి స్టార్ట్ చేయడానికి నేను అంటే నిర్ణయం తీసుకున్నాను. ఇంకో రెండో విషయం ఏంటంటే నా హెల్త్ అండి. నేనైతే ఫస్ట్ 24 అంటే కొంచెం చూడడానికి బావుంటాను కదా! ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. కొంచెం బావున్నాను అని అంటే లోపల మనకేమవుతుందని మన హెల్త్ కోసం ఎవరికీ తెలీదండి.
ఇప్పుడు నాకింత ఇన్సిడెంట్ జరిగిందండి. నా మీద నేను కేర్ తీసుకోవాలి. నా ఫుడ్ మీద గాని, వర్కౌట్ మీద గాని, లేకపోతే ఎక్సర్‌సైజ్ మీద గాని ఏదైనా చేయాలని చెప్పి ఒక థాట్ అయితే వచ్చిందండి. మాక్సిమం నా బాడీ కేరింగ్ నేను బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నానండి. అంటే పొద్దున్న లేచేది కొంచెం ఎర్లీగా లేచేది గానివ్వండి, వాకింగ్‌కి వెళ్ళేది గానివ్వండి, లేకపోతే మంచి ఫుడ్ తినేది గాని, చిన్న చిన్న అంటే పెద్దగా నేను జిమ్‌కి వెళ్ళిపోతాను, నేను వర్కౌట్ చేస్తానని చెప్పండి. నా టైంలో నాకేది పాసిబుల్లో అది చేయడానికి కూడా ట్రై చేస్తానండి. నెంబర్ 3 నెంబర్ 3 చెప్పొచ్చో లేదో నాకు తెలీదండి. కానీ చెప్తాను నేను. నెంబర్ 3 మా వారితోనండి. మా వారితో చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ అని తెలీదు గానీ, మా వారితో చాలా తక్కువ టైమ్ ఉంటున్నాను. ఎందుకంటే, సండే కూడా నేను వర్క్‌కెళ్ళిపోతున్నానండి. వర్క్‌కెళ్ళిపోతున్నాను కాబట్టి, ఆయన తక్కువ టైమ్ నేను స్పెండ్ చేస్తాను కాబట్టి, బట్ అది కూడా ఈ సంవత్సరంలో కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. బయటికెళ్ళి తగ్గించి ఇంట్లోనే ఆయనతో కూర్చొని మాట్లాడి ఫ్యామిలీ గాని, పర్సనల్స్ గాని ఏవైనా ఆయనతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. హోప్‌ఫుల్లీ ఈ 3 నిర్ణయాలు ఈ సంవత్సరం అంతా కంటిన్యూ చేయగలుగుతాను అనుకుంటున్నాను. బట్ గాడ్ ఈస్ గ్రేట్ అండి. ఏమవుతుందో తెలీదు. ఆయన మీద ఆయనకే బాధ్యత అప్పచెప్పేసాను. బట్ నా ప్రయత్నం నేను చేస్తానండి. ఇదండి నా న్యూ ఇయర్ రెజల్యూషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేం లేదండి. అంతా మామూలే. పొద్దున్న లేసి ఈరోజు మా ఇంట్లో స్పెషల్, మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసారు న్యూ ఇయర్ చెప్పండి? మా ఇంట్లో స్పెషల్ అంటే చేపల చారు, చేపల వేపుడు, రొయ్యల కూర అండ్ వైట్ రైస్, రసం. ఆల్రెడీ మెనూ కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైమ్ 2:30. మా వారంతా షిఫ్ట్‌కెళ్ళిపోయారు. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే వీడియో ఉన్నాను కాబట్టి వీడియో చేసుకుంటున్నాను. దానివల్ల ఈ వీడియో గాని నచ్చినకుంటే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా నా వీడియోని ఇంకొక 10 మందికి రిక్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుందండి. దానివల్ల మీరు కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అందరికి ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా మీ ఫ్యామిలీతోనే హ్యాపీగా, జాలీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా ఫ్యామిలీ కోసం కూడా మీరందరూ కోరుకోండి. ఈ వీడియో నచ్చకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ మర్చిపోకండి. నా ఛానల్‌కి వెళ్లి చూసి వీడియో నచ్చితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఓకే అండి. అందరికీ నమస్తే. బాయ్ అండి.